ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆర్కే మరోసారి సంచలనానికి తెరలేపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా గత కొన్నేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న ఆర్కే ఇప్పుడు ఏపీ హైకోర్టులో వేసిన తాజా అడుగు రాజకీయ వర్గాల్లో పెనుదుమారంగా రేపుతుంది. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై నమోదైన పలు కీలక కేసులను ప్రస్తుత ప్రభుత్వం మరియు దర్యాప్తు సంస్థలు ఉపసంహరించుకోవడాన్ని సవాల్ చేస్తూ ఆర్కే కోర్టును ఆశ్రయించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఫైబర్ నెట్ మరియు మద్యం విధానం వంటి కేసుల్లో ఆధారాలు లేవని లేదా అవి పొరపాటున నమోదు చేయబడ్డాయని పేర్కొంటూ సిఐడి దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును ఏసీబీ కోర్టు అంగీకరించిన నేపథ్యంలో ఆర్కే ఈ మూవ్ను ప్లాన్ చేశారు. ఏపీ హైకోర్టులో దాఖలైన ఈ పిటిషన్లో ఆర్కే లేవనెత్తిన అంశాలు అధికార పార్టీకి ఊహించని షాక్ ఇచ్చాయని చెప్పాలి. ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఆరోపణలు ఉన్న కేసును కేవలం ప్రభుత్వం మారినంత మాత్రాన ఎలా మూసివేస్తారని ఆయన తన ఫిర్యాదులో ప్రస్తావించినట్లు తెలిసింది. గతంలో దర్యాప్తు సంస్థలు కోర్టును సమర్పించిన సాక్ష్యాధారాలు ఇప్పుడు ఒక్కసారిగా ఎలా మారాయని, ఇది వ్యవస్థలను మేనేజ్ చేయడమేనని ఆయన తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ పిటిషన్ను విచారణకు సేకరించిన హైకోర్టు కేసులు ఎందుకు మూసివేస్తున్నారో విచారణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించడం ఈ సంచలనానికి ప్రధాన కారణమైంది. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన పిటిషన్ మాత్రమే కాకుండా రాష్ట్రంలో న్యాయపరమైన జవాబుదారీతనంపై జరుగుతున్న పోరాటంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తనపై ఉన్న కేసులన్నీ ఒక్కొక్కటిగా వినిగిపోతున్న సమయంలో ఆర్కే చేసిన ఈ ప్రయత్నం టీడీపీ శ్రేణుల్లో అసహనానికి గురిచేస్తుంది. గతంలో కూడా అమరావతి భూముల విషయంలోనూ ఓటుకు నోటు కేసులోనూ ఆర్కే ఇదే తరహాలో న్యాయస్థానంలో పోరాడారు. అయితే ఇప్పుడు అధికారం చేతిలో ఉన్న తరుణంలో కూడా ఆర్కే వెనక్కి తగ్గకుండా హైకోర్టును ఆశ్రయించడం ఆయన పట్టుదలను సూచిస్తుంది. హైకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని లోతైన విచారణ కోరడం వల్ల ప్రభుత్వం కొంత ఆత్మరక్షణ ధోరణిలో పడే అవకాశం ఉంది. మరోవైపు ఈ పరిణామాలు వైసీపీ రాజకీయంగా కొత్త ఊపిరి పోస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి ఆర్కే వేసిన ఈ ఎత్తుగడ ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త మలుపుగా మారింది. ఏసీబీ కోర్టులో ఉపశమనం లభించిన హైకోర్టులో మళ్ళీ ఈ కేసు రీఓపెన్ అయ్యే అవకాశం ఉందా అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. చంద్రబాబుకు షాక్ ఇస్తూ ఆర్కే సృష్టించిన ఈ సెన్సేషన్ రాబోయే రోజుల్లో ఏ దారితీస్తుందో వేచి చూడాలి. ఈ వ్యవహారంపై తదుపరి విచారణలో హైకోర్టు ఇచ్చే ఆదేశాలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును మరియు న్యాయ పోరాటాల దిశను నిర్ణయించే అవకాశం ఉంది.